కన్యవారి గనక చూసుకున్నట్లయితే సప్తమంలో ఉండే శని వక్రగతిలో ఆరో భావం వైపు ప్రయాణం జరుగుతుంది. అది జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. మరి ఈ శని వక్రగతి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు మీ జన్మజాతకంలో కనుక ఏదైనా గ్రహం వక్రించినప్పుడు, అంటే రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రించరు, రాహుకేతువులు అయితే నిరంతరం వక్రగతిలో తిరుగుతుంటాయి. ఇక మిగిలినటువంటి గురువు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, లగ్జరీ కారకుడైన శుక్రుడు, బుద్ధికి కారకుడైన బుధుడు మరియు కుజుడు, ఈ గ్రహాలు వక్రించినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కలగడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ సప్తమంలో ఉండే గ్రహం వక్రించినందుకు ఒక మంచి ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. ఏమిటది? ముందు మనం మంచి గురించి తెలుసుకుందాం. ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఏఐ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, డయాగ్నోటిక్ సెంటర్స్ సంబంధించిన, అంటే ఏదైనా రీసెర్చెస్ చేసేవి, డయాగ్నోస్ చేసేటువంటి వాటిలో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మీకు ఫలితాలు చాలా 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 బాగుంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నందుకు, అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ సప్తమంలో ఉండే గ్రహం వక్రించినప్పుడు కొన్ని అంటే జీవిత భాగస్వామి విషయంలో అనుకోండి, లేకపోతే పార్ట్నర్స్ విషయంలో అనుకోండి, మిస్సింగ్ యోగా అంటారు దాన్ని. అంటే ఒక సంబంధం అనుకున్నాము కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి సప్తమంలో కన్యారాశి వారికి అలా ఉన్నందుకు. అయితే ఇది ఎప్పటి నుంచి అప్పటి వరకు? జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ గ్రహస్థితి ఉంది. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయవలసి వస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే వక్రించి ఉన్నదో, మీరు మీ మేనమామ వరుస వాళ్ళు, అంటే మీ ఈ వరుస వాళ్ళలో ఉండే బంధువర్గంలో ఉండే సంబంధాలు, ఏదైనా బంధువర్గ సంబంధాలని యాక్సెప్ట్ చేయడము, మరియు విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలు, ఎందుకంటే ఇక్కడ సప్తమంలో ఉండే గ్రహం 6లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ రంగాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి కొంతవరకు ఇక్కడ బంధువర్గం యొక్క సహకారం మూలంగా కూడా వెళ్తారు చెప్పాలంటే. అయితే ఇందులో పర్టికులర్గా మీకు ఆగస్టు మాసంలో శుక్రుడు రాశిలోకి వచ్చి నీచపడుతూ సప్తమంలో శని ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు అస్సలు మాట్లాడుకోకండి దయచేసి. మరి దీనికి పరిహారం ఏమిటి? శుక్ర, శని, కేతువు, రాహు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే మన జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహం కనుక వక్రించినప్పుడు దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఒక్కొక్క గ్రహంగా చూసుకుందాం. అయితే ఇక్కడ రవి కానీ చంద్రుడు కానీ వక్రించాడు. రాహుకేతువులు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి, అవి ఎప్పుడు రుజుమార్గంలో తిరగవు. అయితే మనకి మిగతా ఏంటి? 5. ఈ 5 గ్రహాలు అసలు వక్రించిన గ్రహంతో మనిషి ఎందుకు పడతాడు అనేది భృగునందనాడిలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి శని కనుక వక్రించి పుట్టాడు ఎవరైనా, దాని అర్థం ఏంటంటే మిగతా ప్లానటరీ పొజిషన్స్ అన్నిటినీ గమనించుకొని, శని ఈజ్ ది కార్క్ ఆఫ్ కర్మ. కాబట్టి వీళ్ళు ప్రొఫెషనల్ రీత్యా, వీళ్ళ ఉద్యోగ రీత్యా ఉన్న ప్రదేశం నుంచి మారితే బాగుంటుందా బాగోదా అనేది తెలుస్తుంది దీనివల్ల. కొంతమంది చూడండి, అదే ఊళ్ళో ఉన్నంతకాలం ఏమీ ఎదగలేదండి, కానీ ఊరు మారిన తర్వాత వీళ్ళకి చాలా బాగుంది అంటుంటాం. అంటే శని వక్రించినప్పుడు అది ఏ రాశుల్లో ఉండి, ఏ నక్షత్రంలో ఉండి వక్రించిందో దాన్ని బట్టి వీళ్ళు ఊరు మారితే బాగుంటుందా బాగోదా అనేది ఒకటి చెప్పచ్చు. రెండవది, వాళ్ళకి ఒక్కొక్కసారి 2 జాబులు చేసే యోగం ఉంటుంది చెప్తారు. దేన్ని మిస్ అవుతున్నాడు, దేన్ని కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక భావాన్ని నుంచి వెనక్కి వెళ్తుంది. అంటే ఏ భావం నుంచి వెనక్కి వెళ్తుంది, ఏ గ్రహం నుంచి వెనక్కి వెళ్తుంది, దాని ఆస్పెక్ట్స్లో ఏ గ్రహాలను మిస్ అవుతుంది, ఏ గ్రహాలను కనెక్ట్ అవుతుంది బట్టి వాళ్ళ జీవితంలో, వాళ్ళ కర్మలో కొన్ని మిస్ అయిపోయి కొన్ని కనెక్ట్ అవుతాయని కూడా చెప్పచ్చు. అదేవిధంగా కొన్ని పూర్వజన్మలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ కర్మాస్ వక్రగతి అంటే చెప్పాలంటే. కాబట్టి పూర్వజన్మలో కొన్ని మిస్ అయినటువంటి కొన్ని కర్మలు చేయడానికి వచ్చారు ఈ భూమి మీదకి అనేటువంటిది అర్థం. ఇక గురువు వక్రించాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ జీవుడు కొన్నింటిని వాంటెడ్లీ, ప్రయత్నపూర్వకంగా కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిటితో కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఒకటి జ్ఞానము, కొంత ఆధ్యాత్మిక సంబంధించిన కొంత ఏదైతే పూర్వజన్మల్లో మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో
దాన్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చాడు. అది దేవతా కర్మ అనుకోండి, గురువుకు సంబంధించిన కర్మ అనుకోండి, లేకపోతే గురువులు నుంచి అంటే గురువులకి ఏదైనా చేయాల్సింది మిస్ అయిపోయింది. అది దత్తాత్రేయ సంబంధంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక కర్మ అనుకోవచ్చు, టీచర్స్ రూపంలో ఉండేటువంటి గురువులు అనుకోవచ్చు, మీకు మంత్రాన్ని ఇచ్చిన గురువు అనుకోవచ్చు. ఏదైనా సరే ఒక పెండింగ్ ఉండిపోయింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు అని చెప్పి అర్థం. అదేవిధంగా శుక్రుడు వక్రిస్తాడు. శుక్రుడు వక్రించినప్పుడు అది ఎక్కడి నుండి వక్రించిందో చూడాలి, గుర్తుపెట్టుకోండి. సప్తమంలో ఉండి వక్రిస్తేనేమో వివాహ జీవితం విషయంలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అష్టమంలో నుండి వక్రిస్తే మంచిది, ఎందుకంటే సప్తమంలోకి వస్తూ ఉంటాడు కాబట్టి. ఆ రకంగా ఇతను లగ్జరీ సంబంధించినవి, వివాహ సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా కొంతమందికి మీరు మనీని ఇవ్వవలసింది ఉంది, బ్యాలెన్స్ ఉండిపోయారు, దాన్ని రిటర్న్ చేయడానికి వచ్చారు భూమి మీదకి అనేటువంటి చెప్తుంది. అదేవిధంగా కొంత స్త్రీ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని బ్యాలెన్సెస్ ఉండిపోయి, కొంత అమ్మవారి సాధనా సంబంధించిన విషయాలు, అది ఎప్పుడంటే శుక్రకేతువులు కలిసినప్పుడు చెప్పాలి. ఈ రకంగా వాళ్ళ యొక్క బ్యాలెన్స్ ఏమిటనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా బుధుడు వక్రించినప్పుడు ఏంటంటే దాని అర్థం మీరు ఈ భూమి మీదకి నాలెడ్జ్ షేరింగ్ కోసం వచ్చారు. అంటే నాలెడ్జ్ షేర్ చేస్తేనే మీ యొక్క జీవితం ఫుల్ఫిల్ అవుతుంది. చూడండి, చాలామంది దాచేసుకుని ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ని. దాచుకున్నంతసేపు అంటే అందరికీ వర్తించదు నేను చెప్పేది. కొన్ని ఉంటాయి సీక్రెట్గా, కొన్ని ఉంటాయి అందరికీ చెప్పకూడదు, కొన్ని ప్రమాదకరం, కొన్ని గుప్తంగా ఉంచాలి, దాని ధర్మాలు దానికి ఉంటాయి. కానీ పర్టికులర్గా బుధుడు వక్రించినటువంటి వారు ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ని ఎంత షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అది విద్యార్థుల విషయంలో అనుకోవచ్చు, వాళ్ళు చేసే టెక్నికల్ వర్క్ విషయంలో అనుకోవచ్చు, ఏదైనా ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే అది ఏ భావంలో ఉండి వక్రించింది, ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతుంది, వాళ్ళ యొక్క బుద్ధి అంటే దీన్ని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ బుద్ధి కర్మానుసారైన అంటూ ఉంటాం. అంటే మీ యొక్క బుద్ధిని, మీ యొక్క ఆలోచన విధానము దేన్ని వదిలి దేన్ని పట్టుకుంటుంది అనే విషయం వక్రగతి వల్ల చెందేటువంటి బుధుడు వల్ల వస్తుంది. బట్ ఎవరికైనా బుధుడు వక్రించుంటే మీ నాలెడ్జ్ షేర్ చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక మనకేమేమయ్యాయి ఇప్పటివరకు? గురువు అయిపోయింది, శని అయిపోయింది, బుధుడు అయిపోయాడు, శుక్రుడు అయిపోయాడు కదా. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా మనకి రవిచంద్రులకైతే ఉండవని చెప్పుకున్నాము. రాహుకేతులు ఎప్పుడూ వక్రగతులను ఉంటాయని చెప్పుకున్నాము. అయితే కుజుడు ఇంక మిగిలింది ఒకటే. ఆ కుజుడు ఏమిటి అంటే భూములకు కారకుడు. భూములకి, అన్నదమ్ములకి, అంటే ఇక్కడ అన్నదమ్ములతో మీకుండే రిలేషను, మీకు భూముల వల్ల ధనయోగం కలుగుతుందా, భూములు వదులుకోవాల్సి వస్తుందా అనేటువంటి విషయం మీ కుజుడు వక్రగతి ద్వారా తెలుస్తుంది. సో కుజుడు కనుక వక్రించి ఒక మంచి గ్రహాలతో కనెక్ట్ అవుతుంటే మీకు భూముల వల్ల ధనయోగం ఉంది అని అర్థం. లేదండి అసలు వక్రించి ఇంకొక పాపగ్రహాలతో కనెక్ట్ అవుతుందంటే భూమిని వదులుకోవాల్సిన పరిస్థితి మీ లైఫ్లో వస్తుంది అని అర్థం. అదేవిధంగా కోపాన్ని వదలాలి, కోపాన్ని త్యజించాలి కుజుడు వక్రించినప్పుడు సర్వసాధారణంగా. అంటే పూర్వజన్మల్లో ఉండేటువంటి కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిస్టర్బెన్సెస్, గొడవలన్నింటినీ క్లియర్ చేసుకోవడం కోసం ఈ జన్మనెత్తారు చెప్పాలంటే. లేదా సిబ్లింగ్స్తో ఉన్నటువంటి కొన్ని రిలేషన్స్ని మీరు పూర్వజన్మలో కొన్ని ఫుల్ఫిల్ చేయలేదు, సిబ్లింగ్స్తో ఉన్న రిలేషన్స్ కావచ్చు. అదేవిధంగా కుజుడు వక్రించి ఉన్నటువంటి వారు ఎక్కువగా బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది. సో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మీ యొక్క కర్మ కూడా తగ్గుతుంది. అలా అని బక్క చిక్కిన వాళ్ళు, బ్లడ్ లేని వాళ్ళు చేయమని చెప్పట్లేదు. ఒకవేళ సరే మాకు ముందే బ్లడ్ లేదు నేను ఎలా చేయాలి అంటే గోవు క్యారెట్స్ కానీ బీట్రూట్స్ తినిపించిన మంచిది. లేదా కొంతమందికి బ్లడ్ అవసరం ఉంది కానీ వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు, అలాంటి వాళ్ళకి మీరు కొనివ్వండి కుజుడు వక్రించి ఉన్నప్పుడు, దానివల్ల కూడా మీకు బాగుంటుంది.